ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని దేవుళ్లాగా ఆవిష్కరించి మనకి మించినాడు ఇంకొకడు ఉన్నాడు, అతని ఎంగిలి కూడా తినడానికి బానిసల్లాగా ఉన్నారు ఓటర్లన్న ఒక హెయిర్ లైన్ డిఫరెన్స్ ఉన్న ఇష్యూని తీసుకొచ్చి జనాల మీదకు రుద్ది ఇది కామన్ అని ప్రూవ్ చేస్తే రేపు వీళ్ళు మన నెత్తి మీద ఎక్కి తాండవం చేయరా. లిమిటేషన్స్ ఉంటాయి ఒక రాజకీయ నాయకుడికి. కాండక్ట్ అనేది ఒకటి ఉండాలి, ఎలా బిహేవ్ చేస్తున్నాం అన్నది ఒకటి ఉండాలి. ప్రజలు మనని చూస్తున్నారు, సౌత్కి నేను లీడ్ అవ్వబోతున్నాను, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కింద ఎదగాలి అనుకున్నప్పుడు ఇలాంటి తరుణంలో డీకే శివకుమార్కి లాస్ట్ 2 ఏళ్ళు పదవి కాలం దక్కినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోకుండా కాంగ్రెస్ని బలపరచడం పోయి కాంగ్రెస్ని పలచన చేసే వ్యవహార రీతిలో డీకే శివకుమార్ విసిరేశాడు. దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా సౌత్ స్టేట్స్లో పడుతుంది. డీకే శివకుమార్ నెగ్లిజెన్స్కి ఇప్పటిదాకా అపాలజీ అనేది రాలేదు. వాళ్ళని సర్వసాధారణంగా ట్రీట్ చేస్తున్నారు. కనీసం ఇంతమంది దగ్గర నుంచి బ్యాక్లాష్ వస్తుంది, సోషల్ మీడియా నెటిజన్స్ అందరూ ఎదురు తిరుగుతున్నారని చూసినా కూడా కనీసం దానికి ఒక అపాలజీ కూడా చెప్పకుండా సమర్థించుకుంటూ ఇది సర్వసాధారణమైన బిహేవ్ చేసే డీకే శివకుమార్ గురించి మీరందరూ ఏమంటారో ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి.